అమూల్య వెళ్ళిపోయింది కదా, నేను మీ కోడలుగా కనపడటం లేదా? అమూల్య మీ కోడలుగా కనపడుతుందా? నువ్వు ఆకాశానికి మెట్లెక్కి వెళ్ళినా, పాతాళానికి మెట్లు దిగి వెళ్ళినా నువ్వు మా ఇంటి కోడలివి కాలేవు. నా చేతిలో గరుడ రేఖ ఉంది. ఆది సర్పమా అంటే? దైవ సర్పం. ఇంకా మా అక్కని మాకు వదిలేయండి. తన బ్రతికేదో తను బ్రతుకుతుంది. వదిలేయండి ప్లీజ్. నాగప్ప, ఏమిటయ్యా ఈ సువర్ణ? అమ్మని పంపించేస్తే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటున్నావు? అర్థమైంది నాగప్ప. ఎలాగైనా ఈ సువర్ణని బయటికి పంపించేసి అమ్మని తిరిగి తీసుకురావాలని చూస్తున్నావు కదా. కాని ఈ సువర్ణ చేతిలో గరుడ రేఖ ఉంది కదా నాగప్ప, నీకెలా సాధ్యమవుతుందది? ఎలా సువర్ణని బయటికి పంపిస్తావు? అమ్మని తిరిగి ఎలా తీసుకువస్తావు? సరే, నీ ఇష్టం, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. సరేనండి, అమూల్య వచ్చాక ఒకసారి చూసి వెళ్తాను. వద్దండి, వద్దు. నా కూతురు వచ్చిందంటే మీరు దాని ముందు 4 కన్నీటి చుక్కలు కార్చేసి ఏవో చెప్పేసి దాన్ని మాయ చేసి మారేడుకాయ చేసి ఇక్కడి నుంచి తిరిగి తీసుకెళ్లిపోతారు. నా కూతురు దశలే మంచి మనసు. ఎవరేం చెప్పినా ఇట్టే కరిగిపోతుంది. దయచేయండి అమ్మా, దయచేయండి. మీరు దయచేస్తే మేము తలుపులు వేసుకుంటాం. సూపర్. అమ్మేంటి అమూల్యం తీసుకుని ఇంకా రాలేదు? ఏంటి అలా నవ్వుతున్నావు? ఆ స్వీట్ అంటే అమూల్యకి చాలా ఇష్టం, అందుకే స్వయంగా నేనే చేశాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిస్తావా పార్దు? నేనక్కడి వరకు వెళ్ళక్కర్లేదు. అమూల్య ఇక్కడికొస్తుంది, నేను చేసిన స్వీట్ తింటుంది, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తుంది.
అంత నమ్మకమా? అవును. అంత నమ్మకం ఎందుకో తెలుసుకోవచ్చా? ఎందుకంటే అమూల్యని తీసుకురావడానికి వెళ్ళింది మా అమ్మ కాబట్టి. నా మాటంటే అమూల్యకి గౌరవం మాత్రమే, కానీ మా అమ్మ మాటంటే వేదవాక్కు. ఖచ్చితంగా మా అమ్మ అమూల్యని తీసుకుని వస్తుంది. పాడుతూ ఏంటి అంత నమ్మకంతో ఉన్నాడు? ఒకవేళ నిజంగానే అమూల్య వస్తుందా? చూడు సువర్ణ, సూర్యుడికి భూమికి మధ్య గ్రహణం అడ్డుపడినప్పుడు సూర్యుడు కనిపించాడు. అలా నాకు అమూల్యకి మధ్య నువ్వడ్డొచ్చా? గ్రహణం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది తప్ప జీవితాంతం ఉండదు. అలాగే నువ్వు కూడా మా ఇద్దరి జీవితాల్లోకి మధ్యలో వచ్చావు. మధ్యలోనే పోతావు, శాశ్వతంగా ఉండలేవు. నా అమూల్య వచ్చింది చూడు. అమూల్య ఎక్కడమ్మా? ఓహో, నేనొచ్చి పిలిస్తే గానీ లోపలికి రానని బయట నిల్చుందా? అమూల్య, 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 అమూల్య. అమూల్య రాలేదురా. అమూల్య రాలేదా? నువ్వింటికి పిలిచినా కూడా అమూల్య రాలేదా? నేను వాళ్ళింటికి వెళ్ళాను, కానీ అమూల్యతో మాట్లాడలేదు. ఏమైందమ్మా? నేనెళ్లేసరికి అమూల్య ఇంట్లో లేదు. వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెలు మాత్రమే ఉన్నారు. అమూల్యని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావని, మనమంతా కలిసి అమూల్య జీవితాన్ని నాశనం చేశామని, ఆ అమూల్య మీద ప్రేమతోనూ మన మీద ద్వేషంతోనూ వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేనెంత సర్ది చెప్పాలని చూసినా వాళ్ళు నా మాట వినలేదు. గతంలో నువ్వు చేసిన తప్పులకి అందరూ ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ అమూల్య తిరిగి మన ఇంటికి వస్తానన్నా ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం రానివ్వర్రా? అది వాళ్ళ మాటలోనే స్పష్టంగా తెలుస్తోంది. అమూల్య ఇంకా ఇంటికి రాదు అత్తయ్య గారు. బాధతోనూ భయంతోనూ వెళ్లిన వారైతే మనం పిలవకపోయినా సరే బాధ భయం పోగానే తిరిగి వచ్చేస్తారు. కాని అమూల్య అలా వెళ్ళింది కాదే. నేను పార్దు మొదటి భార్యగా ఈ ఇంట్లో ఉంటే రెండో భార్యగా అమూల్య ఈ ఇంట్లో ఎలా ఉండగలదు చెప్పండి? కాబట్టే అమూల్య బాగా ఆలోచించి ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్లి స్వేచ్ఛగా స్వతహాగా బతకాలని నిర్ణయించుకుంది.
తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ గా ఉంది. ఇంకా అమూల్య ఎలా తిరిగొస్తుంది చెప్పండి? అమూల్య ఎంత ఆత్మాభిమానం గల అమ్మాయో మీకు తెలియంది కాదు కదా. అలాంటి అమూల్య తిరిగి ఇంటికి వస్తుందని మీరు ఆశలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇక మీరు ఫిక్స్ అయిపోండి. ఇక నుండి నేనే ఈ ఇంటి కోడల్ని. అమూల్య గురించి ఆలోచించడం మానేయండి ఇంకా. ఆల్రెడీ నీకు చెప్పాను, అమూల్యకి నాకు మధ్య దూరం నీ రూపంలో వచ్చింది. ఏదో ఒకరోజు నువ్వు ఉంటావు, మా మధ్యలో ఆ దూరము ఉండదు. గుర్తుంచుకో. మానవుడు ఆశాజీవి. నువ్వు ఆశపడ్డంలో తప్పులేదులే. సరే, ఆ స్వీట్ ఇలా ఇవ్వు. నాకు ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం. అమూల్య ఎలాగూ రాలేదు కదా. వావ్, సూపర్ పాడు. నీలో ఇంత టాలెంట్ ఉందా? కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. పాడుతూ ఏదో అనుకున్నావు, ఇంకేదో అవుతుంది. నేనిలాగే ఉంటాను, నువ్వలాగే ఉంటావు. నా రివెంజ్ తీర్చుకుంటాను. ఆవిడిగారికి నువ్వు చాలా బాగా ఇచ్చావమ్మా. లేకపోతే కోడలు కోడలు అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి అక్కని తీసుకెళ్లి అక్క చేత గొడ్డు చాకరీ చేయించాలని చూసింది. ఇప్పుడు ఎలాగో పాత కోళ్ళొచ్చింది కదా, దాని చేత చాకరీ చేయించుకోవచ్చు కదా. ఇంత చేసిన కొడుకుని చూసి సిగ్గుపడకుండా అసలు సిగ్గు లేకుండా ఎలా వచ్చిందో చూడు. ఎవరమ్మా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి మాట్లాడుకుంటావు? మీ అత్తగారి గురించే. అత్తయ్య గారి గురించా? అవునక్క. కోడలా కోడలా అంటూ మీ అత్తగారు అన్నపూర్ణదేవి గారు వచ్చారు. వడ్డించాల్సినవన్నీ బాగా వడ్డించి ఇంట్లోంచి పంపించేశాను. అప్పటికి వెళ్ళదే. అమూల్య వచ్చాక చూసి వెళ్తానంటూ ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుందే. చివరికి అమ్మ తన పద్ధతిలోనే చెప్పి పంపించేసింది. అయ్యో, నన్ను చూడటానికి వచ్చిన అత్తయ్య గారిని పంపించేస్తారా? మామూలుగా ఏం పంపించలేదక్క, 4 దులిపే పంపించాం. అయ్యో, అత్తయ్య గారిని తిట్టారా? ఎంత పని చేశారు? ఇంత జరిగాక ఆవిడేం అనకుండా ఎలా ఉంటావమ్మా? బాగా దులిపి పంపించాను. అయ్యో, ఆవిడొస్తే సమస్యను పరిష్కరించుకోవాలని నేనెదురు చూస్తుంటే మీరు సమస్యను ఇంకా పెద్ద చేసి పంపించారే. ఇంతకు ముందే పార్థు గారికి పెళ్లి జరిగిందన్న విషయం ఆవిడ మన దగ్గర దాచి నాకు పెళ్లి జరిపించుండొచ్చు. కానీ మోసం చేసి మాత్రం నా పెళ్లి జరిపించలేదు. మోసం చేస్తే ఏ తల్లైనా కొడుకు సుఖం కోసం మాత్రమే చూసుకునేది. కానీ ఆవిడ నన్ను ఇంత బాగా చూసుకునేది కాదు. ఏ కోడలికెళ్ళిన అదృష్టం ఆవిడ నాకు కల్పించారు. ఆ ఇంట్లో నాకు గొప్ప స్థానాన్నిచ్చారు. అలాంటి ఆవిడ్ని మీరేం అనకుండా ఉండాల్సిందమ్మా. మరీ అంత గుడ్డిగా ఎవరిని నమ్మేకమ్మా. ఈ డబ్బున్నోళ్లంతా తేనె పూసిన కత్తులు, దొరకకుండా దొరపుచ్చుకుంటారు. దువ్వుతోనే రక్తం తాగేస్తారు. ఇంత జరగక కూడా అత్తయ్య గారు అంటూ వాళ్ళని సమర్థిస్తావేంటక్కా? చూడమ్మా అమూల్య, గొడిగేసుకున్నంత మాత్రాన వర్షం ఆగిపోయినట్టు కాదు. మనం తడవకుండా ఉండడం కోసం అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే తన కొడుకు కోసం దేనికైనా తెగిస్తుంది ఆవిడ. ఇంక చాలా, మీరేం మాట్లాడకండి.
అసలు ఆవిడ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు లావణ్య? ఆవిడెంత ఉత్తమురాలో నాకు తెలుసు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాతో అమ్మలాగే ప్రవర్తించింది తప్ప అత్తయ్యలాగా ఎప్పుడూ నా మీద ఆధిపత్యం చెలాయించలేదు. నా విషయంలో తప్పులు చేస్తోందని తన కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేసిందే తప్ప నన్ను మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. నేనంటే ఆవిడికి అంత ప్రేమ. అనుకోని పరిస్థితుల్లో నా వల్ల పార్థు గారికి ప్రాణగండం ఉందని నేను దూరంగా వెళ్లిపోదామని నిర్ణయించుకున్నప్పుడు నా గురించి ఆరాటపడి బెంగతో మంచాన పడి ప్రాణాపాయ స్థితికి వచ్చారు. అలాంటి మనిషి నా విషయంలో ఇంత పని చేసుంటుందని మీరెలా నమ్మారమ్మా? ఇంకోసారి అత్తయ్య గారి గురించి ఒక్క మాటన్నా నేను ఒప్పుకోను. సారీ అక్క, ఏదో తొందరపడి అలా అన్నాను. చూడలావణ్య, నీ చేత సారీ చెప్పించుకోవాలని ఇలా అనలేదు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం అంతే తప్ప ఇందులో ఎవరిని నిందించలేము. నేనిప్పుడు ఆ ఇంటికి వెళ్తానని చెప్తోంది అక్కడ జీవితాంతం ఉండడం కోసం కాదు, ఆ ఇంటితో నాకున్న బంధాన్ని తెంచుకోవడం కోసం. అమ్మా అమూల్య, ఈ విషయం అత్తయ్య గారికి చెప్పేసి వస్తాను. అమూల్య తప్పకుండా తిరిగొస్తుంది అన్నపూర్ణ. నువ్వు బాధపడకు అన్నపూర్ణ. రాదండి, అమూల్య తిరిగి రాదండి. అమూల్యకి మనం తెలియకుండానే అన్యాయం చేశామండి. అమూల్య ఇంకా రాదు. పార్థునే కాదు, మనల్ని మన ఇంటిని కూడా వదిలేసి వెళ్ళిపోయిందండి అమూల్య. ఇంకా రాదు. పార్దు, చూడరా మీ అమ్మని చూడు. ఇదివరకు అమూల్య ఇలాగే ఇంటి నుంచి వెళ్ళిపోతే అప్పుడు మీ అమ్మ బెంగతో కోమాలకు వెళ్ళింది. తిరిగి అమూల్య ఇంటికొస్తేనే గాని అప్పుడు మీ అమ్మ మామూలు మనిషి కాలేదు. ఇప్పుడు అదే జరుగుతుందేమోనని భయంగా ఉందిరా. ఒకవేళ ఈసారి అమూల్య రాకపోతే ఏం జరుగుతుందేమోరా, చాలా కంగారుగా ఉంది. నాకు అలాగే ఉంది నాన్న. ఏంటి ఫ్రెండు కోపంగా ఉన్నావు? నాకు తెలుసు ఫ్రెండు, నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదూ. కాబట్టేగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు నాతో పాటు రాలేదు. నువ్విక్కడ ఎందుకుంటున్నావో కూడా నాకు తెలుసు ఫ్రెండు. నన్ను ఎలాగైనా తిరిగి ఇంటికి రప్పించాలని, ఆ సువర్ణ గారిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూస్తున్నావు కదా. కానీ అవేమీ జరగవు ఫ్రెండు. ఈ రోజుతో ఈ ఇంటితో నాకున్న సంబంధం తెగిపోతుంది ఫ్రెండు.
ఏమైందన్నా పూర్ణ? కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. అప్పుడు కూడా ఇలాగే రేపార్దు. మీ అమ్మకి ఇంతకు ముందులాగే మళ్ళీ అవుతుందేమోరా. ఏదో విధంగా అమూల్య వస్తే బాగుండరా పార్దు. అమూల్య, అత్తయ్య గారు, అమూల్య, 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 అమ్మ అమూల్య, వచ్చేసావా? తల్లి, వచ్చేసావా? వచ్చేసావా? నువ్వు మళ్ళీ వస్తావని అనుకోలేదమ్మా. ఈ అత్తని మర్చిపోయావేమో అనుకున్నాను. ఆ తప్పులకి పరిష్కారం ఒక్కటే. సువర్ణని ఇంటి కోడలుగా మీరు అంగీకరిస్తున్నారు, అంతే.